హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు నేను ఒక టాపిక్ గురించి మీతో డిస్కస్ చేయడానికి అయితే వచ్చేసాను. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి. సో రీసెంట్గా పెరుగు పచ్చడి ఆంటీ 40 kgs తగ్గి చాలా ట్రెండ్ అవుతున్నారు. సో నిజంగానే తగ్గారా లేదంటే ఇది ఫేకా అనేది నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో మీరు తన వీడియోస్ చూస్తుంటే కనుక పాత వీడియోస్లో తను చాలా లావు ఉన్నారు అండ్ రీసెంట్గా చాలా సన్నం అయిపోయారు. తను చెప్పడం అయితే ఓన్లీ ఫుడ్ వల్లనే తగ్గానని చెప్పారు. వెనిలా గారు ఇచ్చిన డైట్ వల్ల తను సన్నగా అయ్యానని అయితే చెప్పారు. సో తను నిజంగానే ఫుడ్ వల్లే సన్నగా అయ్యారు. తను చెప్పడం అయితే ఏ మిషన్స్ కూడా యూజ్ చేయట్లేదు. బట్ అది చూసి చాలామంది కొంచెం కూడా ఆలోచించకుండా దాంట్లో జాయిన్ అయిపోతున్నారు. ఎంతమందికి ఆ డైట్ అనేది అవసరం, ఎంతమందికి అవసరం లేదు అనేది మనం కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు వెనిలా గారిని చూస్తే చాలా సన్నగా ఉంటారు అండ్ చాలా ఎక్కువ మేకప్ వేసేసుకొని ఆ వీడియోస్ చూడడం వల్ల మనం కూడా అలా అవ్వాలి, అలా సన్నగా ఉండాలి, చాలా అందంగా ఉండాలి, రెడీ అవ్వాలి అని అయితే అనుకుంటాం. సో దానివల్ల ఎక్కువ ఆలోచించకుండా తన డైట్ ప్రోగ్రాంలో అయితే చాలామంది జాయిన్ అయిపోతున్నారు. అది మనకేమి 1000 రూపీస్కి 2000 రూపీస్కి అయితే రావట్లేదు. దానికి మనం చాలా పే చేయాల్సి వస్తుంది. లైక్ 20,000 30,000 అంటే తన ఒక్క ప్రోగ్రామే కాకుండా వేరే కలర్స్ అని ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. చాలామంది డైటీషియన్స్ ఉన్నారు. వాళ్ళు కూడా కొంతమంది అయితే ల్యాక్స్లో కూడా తీసుకుంటున్నారు. మనం ఏంటి ఓన్లీ సన్నగా అవ్వాలి, అందంగా ఉండాలి అన్న ఒక పాయింట్తో మనం వాళ్ళకి ఎంత అంటే అంత డబ్బులు ఇచ్చేసి జాయిన్ అయిపోతున్నాం. సో అసలు మనకు అంత పే చేసి జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉందా? అంటే ఓన్లీ వాళ్ళు చెప్తేనే మనం తగ్గుతామా లేదంటే ఇంకా ఇప్పుడు యూట్యూబ్లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయి, వాటి వల్ల మనం తగ్గట్లేదా అనేది ఈరోజు నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. ఇప్పుడు వెయిట్ లాస్ ప్రోగ్రాంలో మనం ఎందుకు జాయిన్ అవ్వాలనేది కొంచెం ఆలోచించుకోవాలండి. మీరు హెల్తీగా ఉన్నారు, ఏం హెల్త్ ఇష్యూస్ లేవు, మీరు జస్ట్ కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నారు, అది తగ్గాలనుకుంటున్నారు అంతే. సో ఇంకా దీనికి మించి ఇంకే రీజన్స్ ఏం లేవు మీ దగ్గర అన్న వాళ్ళకి అసలు వెయిట్ లాస్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు రోజు రెగ్యులర్గా తినే ఫుడ్లో ఒక 20-30% తక్కువ చేసుకుని తింటే సరిపోతుంది. మీరు వెయిట్ అనేది తగ్గుతారు. దాంట్లో కొంచెం డైలీ ఎక్సర్సైజ్ అయినది, యోగా, ఏదైనా జిమ్ అనేది ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది, మీరు తగ్గిపోతారు. నాకు చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, సో దానివల్ల మనం ప్రోగ్రాంలో జాయిన్ అవుతున్నామంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎంత తినాలి, ఏమేమి తినాలి, ఎంత కార్బోహైడ్రేట్స్ తినాలి, ఎంత ప్రోటీన్ తినాలి అనేది వాళ్ళు చెప్తారు. కాబట్టి మనం జాయిన్ అవ్వడంలో తప్పులేదు. హెల్త్ ఇష్యూస్ ఉంటేనే జాయిన్ అవ్వాలి. ఎంత ట్రై చేసినా హెల్త్ ఇష్యూస్ వల్ల మనం తగ్గట్లేదు అని అనుకుంటేనే మనం ఇట్లాంటి ప్రోగ్రామ్స్లో జాయిన్ అవ్వాలి. ఇప్పుడు ఏం హెల్త్ ఇష్యూస్ లేవు, మేము బాగానే ఉన్నాము, కాకపోతే కొంచెం మేము అనుకున్న వెయిట్ కన్నా కొంచెం ఎక్కువ ఉన్నాము, నార్మల్గా తగ్గాలనుకుంటున్నాము అనుకున్న వాళ్ళకి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. చాలామంది చాలా డే 1 అని, డే 30 days ఛాలెంజ్ అని, 100 days ఛాలెంజ్ అని చాలా పెడుతున్నారు ఇట్లాంటివి. సో వాళ్ళు తగ్గుతున్నప్పుడు మీరు ఎందుకు తగ్గరు? అవి చూసి వాళ్ళు ఏం తింటున్నారో చూసేసి అవి ఫాలో అయితే సరిపోతుంది కదా. వాళ్ళు తగ్గుతున్నప్పుడు మనం ఎందుకు తగ్గము? సో దానికోసం అని మనము 1 lakh పే చేసేసి 30,000 అలా పే చేసేసి వేరే వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యి తగ్గాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళైనా ఏం చేస్తారు, జస్ట్ ఫుడ్ అనేది కంట్రోల్ చేస్తారు, కొంచెం రైస్ అనేది తక్కువ చేస్తారు, కొంచెం నైట్ టైమ్స్ రైస్ అవాయిడ్ చేయమని చెప్తారు. ఇవే చెప్తారు ఎవరైనా సరే, మీకు డైట్ ప్రోగ్రాంలో ఇవే చెప్తారు. దానికోసం మీరు ల్యాక్స్ పే చేసేసి తగ్గాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏంటంటే కొంతమంది పే చేస్తేనే తగ్గుతాము అని అనుకుంటారు. ఎందుకంటే మనీ పే చేసాం కదా, సో దానికోసం అన్నా మనం అది ఫాలో అవుతాము, సో అలా తగ్గుతామని అనుకుంటారు. మీకు తగ్గాలి అని చెప్పి మనం లోపల మనం ఒకటి ఫిక్స్ అవ్వాలి. దాని తర్వాత మనము యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటా దాన్ని కన్సిస్టెంట్గా ఫాలో అవ్వుకుంటుంటే సరిపోతుంది. చాలామంది వెయిట్ లాస్ కోసం అని జాయిన్ అయ్యి మనీ పే చేస్తారు. ఆల్రెడీ వాళ్ళు కొంచెం డిప్రెషన్లో ఉండి వెయిట్ తగ్గట్లేదని డిప్రెషన్లో ఉండి జాయిన్ అవుతారు మనీ పే చేసి. మళ్ళీ వాళ్ళు ఒక 2-3 kgs or 5 kgs తగ్గిన తర్వాత మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళకి అలవాటు అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతారు. సో దానివల్ల వాళ్ళు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వెయిట్ అనేది మళ్ళీ పెరిగిపోయింది అండ్ మనీ లాస్ అయింది, అలా అది ఆలోచిస్తూ వాళ్ళు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు.
సో అలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి. నార్మల్ వాళ్ళకి డైట్ అనేది అవసరం లేదు. ఒకవేళ డైట్ చేయాలనుకుంటే మనీ పే చేస్తేనే తగ్గుతారు అని అనుకున్నది అయితే అవసరం లేదు. మనం నార్మల్గా యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటాను, గూగుల్ ఎట్లా మనకి ఎలా తగ్గాలి అనేది మనం తెలుసుకోవాలి. మనం అది తెలియక చాలామంది ఇలాంటి ప్రోగ్రామ్స్లో జాయిన్ అవుతున్నారు. మనకి యూట్యూబ్లో, గూగుల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి. మనం జస్ట్ ఎట్లా సెర్చ్ చేయాలి, అసలు ఏం తింటే తగ్గుతారు అనేది బేసిక్గా కొంచెం నేర్చుకుంటే సరిపోతుంది. అది కూడా ఈ మధ్య అసలు ఎక్కువ సెర్చ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అన్ని యూట్యూబ్లో ఈ మధ్య ప్రతి ఒక్కరు పెడుతున్నారు ఏమేమి తింటున్నాం, ఎలా తగ్గుతున్నాం అనేది. ఇప్పుడు మన ఛానల్లో చూసుకున్నా నేను ప్రతిదీ డైట్ ఫుడ్ చేస్తున్నాను. మ్యాక్స్ అంటే హెల్తీ లైఫ్ స్టైల్ అనేది నేను ఫాలో అవుతున్నాను. అలాంటి ఇప్పుడు నాలాగా డైట్ ఫుడ్ కుక్ చేస్తూ డైట్ ఫుడ్ చేసే వాళ్ళైతే చాలామంది ఉన్నారు. అట్లాంటి వీడియోస్ మీరు ఫాలో అయ్యి తగ్గిపోవచ్చు. దానికోసం మనీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. అసలు డైట్ అనేది మనకి ఎంత అవసరం, మన బాడీకి అసలు అవసరమా లేదా అనేది కొంచెం ఆలోచించుకుని ఇట్లాంటి వాటిలో అయితే జాయిన్ అవ్వండి. నా సజెషన్ అయితే మనం అందంగా ఉండాలి అనుకోవడం కన్నా హెల్దీగా ఉండాలి అనుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు వెన్నెల గారిని తీసుకుంటే తను ఇప్పుడు తన అందానికి ఒక 1 రూపీ పెడుతుంటే దాని నుంచి తను ఒక 10 రూపాయలు సంపాదిస్తుంది. ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఇప్పుడు నాకు అందం కన్నా కూడా నాకు కోడింగ్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. నేను మనీ సంపాదించుకోవడానికి నాకు అందం కన్నా కోడింగ్ అనేది ఇంపార్టెంట్. సో అసలు మీరు దాని గురించి కూడా ఆలోచించండి. ఎందుకంటే మనం ₹1 పెడుతున్నామంటే దాని నుంచి ఒక 10 రూపాయలు వాళ్ళకి వస్తుంది కాబట్టి వాళ్ళు ప్రమోషన్స్ చేసి మనల్ని అట్రాక్ట్ చేస్తున్నారు. సో మనం కూడా అసలు మనకి ఎంత ఇంపార్టెంట్, మనం ఒకటి తీసుకుంటున్నాము అంటే అది మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు ఆలోచించుకోవాలి. వాళ్ళు అందంగా ఉన్నారు, మనం కూడా అందంగా అయిపోవాలనేది అది కరెక్ట్ కాదు. మనకి ఎంత అవసరం, మనం హెల్దీగా ఉన్నామా లేదా, మన బాడీ హెల్దీగా ఉందా, మనకి ఏం హెల్త్ ఇష్యూస్ లేవా, ఇవి ఆలోచించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏదైనా డైటీషియన్కి నార్మల్ యూట్యూబ్ వీడియోస్కి తేడా ఏంటంటే వాళ్ళు డైటీషియన్స్ అయితే వాళ్ళు ఒక ప్లాన్ ఇచ్చినప్పుడు మనం ఫుడ్ తినేటప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకుని వాళ్ళకి ఫోటో తీసి పంపిస్తాం. వాళ్ళు అది కరెక్ట్ క్వాంటిటీలోనే ఉందా లేదంటే ఎక్కువైతే ఒక 2-3 స్పూన్స్ తీసేయమని కానీ ఇలా చెప్తారనమాట. అంతే తేడా. దానికి మించి యూట్యూబ్ వీడియోస్కి డైటీషియన్స్కి పెద్ద తేడా అయితే ఏమి ఉండదు. వాళ్ళు ముందు ఫుడ్ అనేది వాళ్ళు చూసి కరెక్ట్గా ఉందా లేదా అనేది చెప్తారు. ఒకవేళ మీరు వెనిలాగా డైటే ఫాలో అవ్వాలి అని అనుకున్నా అలాంటి వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు లాస్యా గారు కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. డైట్ ఫాలో అవుతూ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నారు. మెయింటెనెన్స్ డైట్ అని పెడుతున్నారు, నార్మల్ డైట్ వీడియోస్ అని చెప్పి పెడుతున్నారు. చాలా మంది ఉన్నారు, ఒకళ్ళిద్దరు కాదు, చాలా మంది తన డైట్ ప్లాన్లో జాయిన్ అయ్యి వీడియోస్ చాలా మంది పోస్ట్ చేస్తున్నారు. మీరు ఎగ్జాక్ట్ అవి ఫాలో అవి కూడా తగ్గచ్చు. సో దానికోసం మీరైతే మనీ వేస్ట్ చేసుకోకండి. ఇదైతే నా సజెషన్ అంతే. ఒకవేళ లేదు మాకు మనీ ఎక్కువ ఉన్నాయి మీరేంటి చెప్పేది, నేను జాయిన్ అవుతాను అనుకునే వాళ్ళకి మీ ఇష్టం. నేను జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను, అంతకు మించి ఏమీ లేదు. మీకేం ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఇదంతా చెప్తున్నారు అనుకుంటున్న వాళ్ళకైతే నేను కూడా మ్యారేజ్ అయిన తర్వాత వెయిట్ గెయిన్ అయితే అయ్యాను. అండ్ దాని తర్వాత ఒక 6 మంత్స్ కొంచెం కష్టపడి అయితే 15 kgs అయితే తగ్గాను. నాకు ఆ వెయిట్ లాస్ అయిన ఎక్స్పీరియన్స్తోనే మీకు ఇదంతా చెప్తున్నాను. నార్మల్ వీడియోస్తో మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. దానికోసం ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. నార్మల్గా మీరు తినే ఫుడ్లో కొంచెం తక్కువ చేసుకుని తిన్నా సరిపోతుంది. ఇప్పుడు చాలామంది వర్కింగ్ మామ్స్ ఉంటారు, వాళ్ళు పిల్లల్ని చూసుకోవాలి అండ్ జాబ్స్ని చూసుకోవాలి. వాళ్ళకి సపరేట్గా డైట్ ఫుడ్ చేసుకుని తినే అంత టైం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీని రన్ చేయాలి అండ్ జాబ్ చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. అలాంటి వాళ్ళకి మీరు ఇంట్లో ఏ ఫుడ్ అయితే చేసుకుంటారో దాంట్లోనే మీరు తినే దాంట్లోనే కొంచెం తక్కువ చేసుకుని తింటే సరిపోతుంది. దానికోసం అని మీరు ఎక్కువ స్ట్రెస్ తీసేసుకొని డిప్రెషన్లోకి అయితే వెళ్ళకండి. మెయిన్గా పాయింట్ ఈజ్ హెల్దీగా ఉండాలి, ఇది ఒక్కటే పెట్టుకోండి. సన్నగా అయిపోవాలి, అందంగా అయిపోవాలి, అందరికన్నా మనమే మంచిగా ఉండాలి అన్న అయితే ఏం పెట్టుకోకండి. అలా పెట్టుకుంటే ఎక్కువ స్ట్రెస్ తీసేసుకొని ఇంకా ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు డైట్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు మనకి డైటీషియన్ ఇచ్చినా లేదంటే మీరు యూట్యూబ్ వీడియోస్లో చూసినా మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకున్నా మనకి బాడీలోకి వెళ్ళాల్సినంత న్యూట్రిషన్స్ కానీ విటమిన్స్ కానీ ఏదైతే ఉన్నాయో అవి తక్కువ వెళ్ళినాయి అనుకో మీకు హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. హెయిర్ ఫాల్ అనేది స్కిన్ కొంచెం డ్యామేజ్ అవ్వడం కానీ డార్క్ సర్కిల్స్ కానీ ఇవన్నీ అవుతాయి.
సో ఇప్పుడు జనరల్గా మనకి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఏ డైటీషియన్ని అడిగినా మనకి అసలు బాడీకి, మన హైట్కి, మన వెయిట్కి మనం ఎంత తినాలి, ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, ఎంత కార్బ్స్ తీసుకోవాలి, ఎంత ఐరన్ కానీ తీసుకోవాలి, ఎంత ఫైబర్ తీసుకోవాలి అనేది ప్రతి దగ్గర మనం సర్చ్ చేస్తే మనకి తెలుస్తుంది. సో దానికి తగ్గట్టు మనం బాడీకి తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. ఇప్పుడు డైట్ వల్ల ఏదో ఆర్గాన్స్ డ్యామేజ్ అయిపోవడం అంత పెద్ద పెద్ద ఇష్యూస్ అయితే ఏమి ఉండవు. కాకపోతే హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది, స్కిన్ కొంచెం డ్యామేజ్ అవ్వడం అయితే జరుగుతుంది. దానికి మీరు ఫుడ్ అయితే ఎంతెంత తీసుకోవాలనేది కొంచెం చెక్ చేసుకుని తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఎవ్రీ 6 months ఆర్ 1 yearకి మీరు బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకోండి. మీరు ఆ బ్లడ్ టెస్ట్ వల్ల మీకు తెలుస్తుంది బాడీలో ఏమేమి తక్కువ ఉన్నాయి, విటమిన్ డి తక్కువ ఉందా, ఐరన్ తక్కువ ఉందా, ప్రోటీన్ తక్కువ ఉందా, ఎంత తక్కువ, ఏమేమి తక్కువ ఉన్నాయి అనేది మీకు తెలుస్తాయి. సో దాన్ని బట్టి మీరు ఫుడ్ అనేది మీరు తీసుకోవచ్చు, లేదంటే సప్లిమెంట్స్ అన్న యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు చాలా ఎక్కువ తక్కువ ఉంది అనుకుంటే ఫుడ్ వల్ల అవ్వదు, సప్లిమెంట్స్ తీసుకుని కూడా మంచి సెట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇక్కడ ఏ డైటీషియన్ని కానీ ఎవరిని కానీ తక్కువ చేసి అయితే మాట్లాడట్లేదండి, ఎందుకంటే ఎవరి బిజినెస్ అనేది వాళ్ళది. వెన్నెల గారు కూడా చాలా వీడియోస్లో చెప్పారు, నా దగ్గరికి అందరు రావాల్సిన అవసరం లేదు, ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉండి తగ్గట్లేదు అనుకున్న వాళ్ళే రండి అని చెప్పి తను కూడా చాలా వీడియోస్లో అయితే చెప్పారు. నేను కూడా అదే చెప్తున్నాను, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళే ఇట్లాంటి ప్రోగ్రామ్స్లో జాయిన్ అవ్వండి, నార్మల్ వాళ్ళకి అవసరం లేదు. నార్మల్ వాళ్ళకి తన వీడియోస్ చూసుకుంటా కానీ, ఇంకా వేరే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ వీడియోస్ తీసుకుంటా కానీ తగ్గిపోతారు. ఇప్పుడు మన వీడియోసే చూసుకున్నా, నేను డైలీ ఏమేమి తింటాను, ఏమేమి కుక్ చేస్తాను, హెల్దీ వేలో ఏమేమి చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు అదే ఫాలో అయినా కూడా వెయిట్ అయితే గెయిన్ అవ్వరు. ఇంకా బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది నేను షేర్ చేస్తున్నాను. ఇట్లాంటి చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు అవి కూడా ఫాలో అవ్వచ్చు. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ కొంచెమైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.